ఆవులావులు కొట్లాడుకుంటే నడపల దూడలకాలు ఇరిగినాయి అన్నట్టు ఇప్పుడు పశ్చిమాసియా దేశాల పంచాయతీ కూడా మన భారతదేశంలో ఉన్న పబ్లిక్కు తిప్పలు తెచ్చిపెట్టినంత పనిచేస్తున్నది. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల యుద్ధాలతోని మన ఇండియాకు ఏం ఇబ్బంది వచ్చిందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా అర్థమవుతాడు నేను చెప్తా పండి. ఉదికు పశ్చిమాసియా దేశాల నడమల పంచాయతీ పెద్దగా అవుతున్నా కొద్ది ఇటు ఇండియాలో కూడా ఇబ్బందులు ఎక్కువనే ఉన్నాయి కదా. బయట దేశం నుంచి దిగుమతి చేసుకునే ఎల్పిజి గ్యాస్తోనే బాగానే తిప్పలు అవుతున్నది. మొన్నటిదాకా సెంట్రల్ సర్కారు గ్యాస్ తిప్పలు అనేటివి మన దేశంలోకి రాకుండా చేస్తాము, ఎవలకు తిప్పలు కాకుండా చూస్తామని చెప్పినా కూడా ఇప్పటికే బీహారు మహారాష్ట్ర రాష్ట్రాల గ్యాస్ కొరత సురువైనట్టే కానొస్తున్నదట. తతిమ రాష్ట్రాల ప్రజలు కూడా వంట గ్యాసును వాడుకునేంతనే వాడుకోవాలి, అవసరం లేనిది ఎక్కువ వాడుకుంటే గ్యాస్ బుడ్డీలు దొరకడు కష్టమే ఉన్నదని అంటుర్రట. ప్రజలారా ఎన్ని దినాలు గ్యాస్ బుడ్డి బుక్ చేయంగానే వస్తుంది, ఎన్నంటే అన్ని బుకింగ్ చేసుకోవచ్చు అని బేపికర్గా బుకింగ్లు చేసుకుంటారు. కానీ ఇప్పుడు జర ఆలోచన చేసి బుకింగ్లు చెయ్యండి. అక్కెరకు మించి వాడుకొని గ్యాస్ బుడ్డిని బిరాన ఒడగొట్టుకుంటే మీ చేతులారా మీరే గ్యాస్ తిప్పలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మొదలు గ్యాసును పొదుపు చేస్తే మంచిగుంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.